వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో పాఠశాలలు అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం, అన్ని మతాలను గౌరవించడం, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పాత బస్సులో కొన్ని స్కూల్స్ విద్యార్థులకి కల్మా నేర్చుకొని రావాలి అని చెప్పేసి ఏకంగా డైరీలనే పెట్టినటువంటి ఘటన యాకత్పూర్లో చూసినాం. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారు, ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంత భారీ స్థాయిలో మీ ఇంటి చుట్టూ పోలీసులు ఉండడం అనేది జరిగింది? అక్కడ స్కూల్లో కావచ్చు, ఏం జరిగింది సార్? ఏం తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్? అయితే నిన్న జరిగినటువంటి సంఘటనలో భాగంగా సక్సెస్ స్కూల్ అనేటువంటి సైదాబాద్ మెయిన్ రోడ్ అనే స్కూల్ లోపల ప్రతిరోజు విద్యార్థులకు అక్కడ కల్మా చదివిస్తున్నారు, ఖురాన్ నేర్పిస్తున్నారు అనే విషయం తెలుసుకుని ఒక డైరీలో హోంవర్క్ ఇచ్చినారు. ఆ హోంవర్క్ చూసి బాబుకు అర్థం కాకుండా ఇంట్లో పేరెంట్ కు చూపిస్తే మనకు కల్మా ఎందుకు చెప్తారు ఇలా అనేటువంటి పోయి ప్రశ్నించి ఆ స్కూల్ని నిలదీశారు. మీరు కల్మా ఎట్లా నేర్పిస్తారు, మేము హిందువులము, మీరు కల్మా ఖురాన్ మా పిల్లలకు ఎట్లా నేర్పిస్తారని అడిగినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళను బయటికి తోసేయడం, అదే రకంగా భయపెట్టేయడము, బయట చెప్తే మేము మా అబ్బాయిని స్కూల్లోకి వెళ్ళి తీసేస్తామనేటువంటి విషయం చెప్పినప్పుడు మాకు తెలియగానే ఇమీడియట్గా పేరెంట్ని పోయి నేను కలిసినాను. మా ఏరియాలోనే ఉంటారు, వాళ్ళని పోయి కలిస్తే నేను కూడా డైరీ చూసినాను. డైరీ తెరిచి చూస్తే మీకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీకు కూడా పెడుతున్నది. చూసినప్పుడు నిజంగానే ఆడ ఉన్నది. దాని మీద నేను వాళ్ళ పేరెంట్స్తో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కు. నేను కూడా పోలీస్ని పోయి అడిగిన, ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు స్కూల్ లోపల మతపరమైనటువంటి విషయాలు, మత మార్పిడికి చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క స్కూళ్ళలో జరుగుతున్నది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటిది, అదే రకంగా ఆ యొక్క స్కూల్ లైసెన్స్ దాన్ని కూడా రద్దు చేయాలి అనేటువంటిది నేను మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాశాను. సో ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడ పాతనగరం లోపల ఎక్కడ కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని రూల్స్ని వైలేట్ చేసి నడిపించేటువంటి యొక్క పరిస్థితి మనకందరికీ తెలుసు. ఇది ఓపెన్గా చేసేటువంటి పని, ఇది ఏం దాచుకొని చేయరు. గతంలో కూడా నేను ఒక నూరియా కాలేజ్ అనేటువంటి కుమ్మార్వాడిలో ఉన్నది, అందులో ఒక విదేశీ యొక్క బంగ్లాదేశీ యొక్క చొరబాటుదారు సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం నేను పోతే అందులో సుమారుగా 6-7 మంది విద్యార్థులు విదేశీయుల నుంచి బర్మా, బంగ్లాదేశ్, అదే రకంగా రోహింగ్యా అనేటువంటిది అడ్మిషన్ రిజిస్టర్లో నేను చూసినప్పుడు యాజమాన్యాన్ని ప్రశ్నించిన. అక్కడ బర్మా ఉంది కదా, ఆ యునెస్కో కార్డ్ సంబంధించినటువంటి ఐడెంటిటీ నంబరు, కార్డు వివరాలు ఉంటాయి, అక్కడ ఏం పెట్టకుండా మీరు ఏం నియమ నిబంధనలు పాటించకుండా అడ్మిషన్స్ ఎట్లా ఇస్తారని అడిగినప్పుడు అక్కడ జవాబు లేదు. ఎంఐఎం వచ్చి అక్కడ పెద్ద గొడవ చేసింది. ఉల్టా నేను పోయి కాలేజీలో ప్రశ్నించినందుకు మా మీద పోలీస్ ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి. నేను డీసీపీ గారిని కలిసినాం, కమిషనర్ గారిని కలిసినాం. ఈ విషయం లోపల రోహింగ్యాలు ఎంతమంది కాలేజ్ లోపల ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇక్కడి నుంచి పంపించేటువంటి యొక్క పనిని పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా విభాగాలు చేయాలని మేము అడిగినాం. కాబట్టి నేను అడుగుతున్నాను ఈరోజు, రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఈ విద్యా వ్యవస్థ ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క విద్యా వ్యవస్థను ఇస్లామిక్ సంబంధించినటువంటి ఒక విద్యా వ్యవస్థగా మార్చాలనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనేటువంటి నిర్లజ్జగా మాట్లాడి ఈరోజు బహిరంగంగా ఇలాంటి చర్యలు చేస్తుంటే, ఒకవైపు పోలీసును పనిచేసేటువంటి పరిస్థితి లేదు, ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి లేదు, ఈరోజు ఎస్ఐఆర్ స్వేచ్ఛగా అధికారులు పనిచేసే పరిస్థితి లేదు, బిఎల్ఓ పనిచేసే పరిస్థితి లేదు, బిఎల్ఏ2 వేరే పార్టీలకు పనిచేసే పరిస్థితి లేదు. ఈరోజు మున్సిపల్ అధికారులను ఉరికించి కొడతారు, పోలీసుల మీద వ్యతిరేకంగా పోలీసుల మీద దాడులు చేస్తారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని ఈరోజు ప్రతిరోజు హత్యలు లేనటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఈ రాష్ట్రంలో దిగజారినటువంటి ఒక లా అండ్ ఆర్డర్ పరిస్థితి లోపల ఒక్క క్షణం కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే అధికారం లేదని నేను భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను.